వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హెచ్సిఏ మాజీ కోశాధికారి సురేందర్ అగర్వాల్ ఆస్తి సీజ్, అక్రమాలపై ఈడీ దర్యాప్తు. ఉచిత బస్సు పథకం అమలు, నిరసన తెలిపిన నేతలపై కేసు నమోదు. H1B వీసాల మార్పులు, ఆ రికార్డులన్నీ తొలగింపు. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ పురస్కారాన్ని అందుకున్న మెగాస్టార్, యూకే పార్లమెంటులో చిరుకి ఘన సత్కారం. ఉప్పల్ స్టేడియం ఆధునీకరణ పనుల్లో జరిగిన అక్రమాలపై దర్యాప్తులో ఈడీ పట్టు బిగించింది. హెచ్సిఏ మాజీ కోశాధికారి సురేందర్ అగర్వాల్ చేసిన అవినీతిపై ఆధారాలతో ఈడీ 90.86 లక్షల అక్రమ సొమ్మును సీజ్ చేసింది. అజారుద్దీన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో జరిగిన పనుల్లో క్విడ్ ప్రోకో కింద అపెక్స్ సభ్యులు అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. సురేందర్ కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ అయినట్లు విచారణలో తేలింది. ఉచిత బస్సు పథకం అమలు చేయట్లేదని నిరసన చేసిన వైసీపీ మహిళా నేతలపై పోలీసులు కంప్లైంట్ ఫైల్ చేశారు. తిరుపతి నుంచి పీలేరు వెళ్లే బస్సు ఎక్కిన మహిళా నేతలను కండక్టర్ టికెట్ తీసుకోవాలని కోరారు. సీఎం చంద్రబాబు ఉచిత బస్సు హామీ వీడియోను చూపించి టికెట్ తీసుకోమని వారు వారించారు. విధులకు ఆటంకం కలిగించారని వైసీపీ మహిళా నేతలపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనితో 35 మందిపై కేసు నమోదైంది. అమెరికా వీసా దరఖాస్తులను పరిశీలించే ఫారెన్ లేబర్ యాక్సెస్ గేట్వే వ్యవస్థలో పాత రికార్డులను తొలగించేందుకు ట్రంప్ సర్కార్ సిద్ధమైంది. దీనితో H1B వీసా ప్రోగ్రాంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఉద్యోగులకు సంబంధించి 5 సంవత్సరాల కంటే పాతవైన వీసాల రికార్డులన్నింటినీ మార్చి 19లోగా డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలని ఆయా సంస్థలకు ఇప్పటికే ఆదేశించారు. లేదంటే ఆ రికార్డులను కోల్పోవలసి ఉంటుందని పేర్కొంది. మెగాస్టార్ చిరంజీవి ఖాతాలో మరొక అత్యున్నత పురస్కారం చేరింది. దశాబ్దాలుగా సినీ రంగంలో ఆయన చేస్తున్న కృషికి యూకే పార్లమెంటు ఆయనను జీవన సాఫల్య పురస్కారంతో సత్కరించింది. లండన్లో ఆయన ఆ అవార్డును అందుకున్నారు. గత ఏడాది ఏఎన్ఆర్ జాతీయ పురస్కారం, పద్మ విభూషణ్ అవార్డులను చిరంజీవి అందుకున్న సంగతి తెలిసిందే. చూసారుగా ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.